హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వరి పిండితో అంటే బియ్య పిండితోటే సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చెప్తున్నాను. నేను ఎక్కువగా ఇది చేస్తానన్నమాట. పిల్లలకి బాగా ఇష్టం. స్నాక్ బాక్స్లో కూడా ఈవినింగ్ పెడతానమాట. దీనికి ఈ సగ్గుబియ్యం వాడాలండి. నైలాన్ సగ్గుబియ్యం, వరలక్ష్మి బ్రాండ్వి చిన్న సైజు సగ్గుబియ్యం వాడాలన్నమాట. నేను 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను. ఆ 3 గ్లాసుల వరిపిండికి గాను పావు గ్లాసు అంటే ఒక 50 గ్రామ్స్ నూలుపప్పు, 50 గ్రామ్స్ ఈ సగ్గుబియ్యం వేసి వేడి నీళ్ళతో ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ పడుతుందండి. మనము 3 గ్లాసుల పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ పడుతుంది. పిండి గట్టిగా రావాలి, పలుచగా అవ్వకూడదు. ఆ పిండి తర్వాత మనము ఈ ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని, అలాంటి ప్రెస్సింగ్ మిషన్ మీ దగ్గర ఉంటే దాంతో ఈజీగా చేసుకోవచ్చు. కళాయిలో నూనె వేసుకొని ఈ పిండి అంతా ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. పిండి అయితే అంతా వడలు ఎలా బాగా రావాలి అంటే కలపడంలోనే ఉందండి పిండి. ఆ పిండి అనేది జార్ అవ్వకూడదు. ఇంకా బాగా గట్టి అయిపోయినా కూడా గట్టిగా అయిపోతాయి. గుల్లగా వాళ్ళు రావాలంటే కరెక్ట్గా కలపాలన్నమాట. ఆ మెదిపే పల్లోనే ఉంటుంది అంతనా. గట్టిగా కలిపినప్పుడు పిండి మొత్తం ఇలాగ అన్నీ కలిపి ఒక 5 ఉండల్లా చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని, ఒక్కొక్క బాల్స్లా మళ్ళీ వేరేగా చేసుకొని అప్పుడు దాన్ని ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి ప్రెస్ చేస్తే అవి వడలులా తయారవుతాయి. మనకి ఏ షేప్లో ఎంత సైజులో కావాలంటే మనం చేసే బాల్ బట్టి ఉంటుందన్నమాట. అది ఈ ప్రెస్సింగ్ మిషన్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఇటు అటు కవర్ లాంటిది వేసి ఒక్కొక్కటి పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి తీసి న్యూస్ పేపర్ మీద వేస్తే న్యూస్ పేపర్ నుంచి ఈజీగా వడ అనేది మళ్ళీ పెనంలో వేసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. మనం పళ్ళెల్లో వేస్తే రాదు సరిగ్గా. న్యూస్ పేపర్ మీద వేస్తే అవి చక్కగా వస్తాయి. నూనె బాగా మరిగాక ఒక 6-7 వేయండి. ఒక వాయికి 7 అంతే, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. అంటే అన్నీ దగ్గర అయిపోతే మళ్ళీ విడవన్నమాట. అందువల్ల ఒక 7-8 వరకు వేసి అవి ఏం చేయాలంటే ఇటు అటు తిప్పుతూ ఉండాలి. ముందు పొంగుతాయి, పొంగిన వాటిని మనము అట్ల కాడుతో నొక్కుతూ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డ్ కలర్ రావాలన్నమాట. ఈ పొంగడం ఆగిపోయిన తర్వాత ఇటు అటు తిరగేయాలి. అన్నీ తిరగేసిన తర్వాత అది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయినట్టే మన సగ్గుబియ్యం వాళ్ళు. మనము బయట చెక్కలు అని చూస్తూ ఉంటాం కదా, ఆ చెక్కలు అయితే దలసరగా ఉంటాయి. వాటిలో శనగపప్పు యూజ్ చేసి చేస్తారు వరిపిండిలో. ఇది అలా కాదు, చూడండి ఎంత గుల్లగా వస్తాయో, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. నూలుపప్పు సగ్గుబియ్యం అనేవి తేలుతున్నాయి.